దేవుని వాక్యాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమొగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనమలాగు చేయుదుము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అనే పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు మనము సాగిపోదుము. దేవుడు అలాగూ సెలవిచ్చిన ఎడల మనము చేయుదుము. క్రైస్తవులకు, విశ్వాసులైన వారికి దేవుని పిలుపు ఏంటంటే సంపూర్ణులగుటకు సాగిపోదుము. యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. As Jesus is perfect, we also should be perfect. We are not perfect right now, but we are growing into perfection. ఇప్పుడే మనం సంపూర్ణత సాధించాల. పరిపూర్ణులుగా మనం మారిపోలేదు, సంపూర్ణులుగా మనం మారిపోలేదు, కానీ మనము సంపూర్ణతలోనికి ఎదుగుతా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు అంటాడు, మనమందరము కూడా దేవుని కుమారుని గురించిన జ్ఞానములోను విశ్వాసములోను సంపూర్ణులగటానికి క్రీస్తు యేసు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలని దేవుడు పరిచర్య ధర్మము జరుగుటకును, పరిశుద్ధులు సంపూర్ణులగుటకును, కొందరిని అపోస్తులుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిలో కాపరులుగా, కొందరిని బోధకులుగా, కొందరిని స్వస్థపరచువారిగా, అద్భుతములు చేయవారిగా ఆయన సంఘములో నియమించెను. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లలు దేవునిలో ఎదగాలి, దేవుని గుర్చిన జ్ఞానంలో ఎదగాలి, రక్షణ జ్ఞానంలో ఎదగాలి, క్రీస్తుని గుర్చిన జ్ఞానంలో ఎదగాలి. చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్నామండి, అంతా సాధించేసామనుకుంటారు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించుట మొట్టమొదటి మెట్టు మాత్రమే. దాని తర్వాత నీవు అన్ని విషయాల్లో దేవునిలాగా ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండుటకు మనము ఎదుగుదుము. పునాది జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి పునాది సరిగ్గా ఉండదు. చాలామంది మతాన్నే పునాదిగా కలిగి ఉన్నారు. పౌలు అంటాడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ఈ పునాది ఏంటి? యేసే క్రీస్తు అనేదే పునాది. జీసస్ ఆఫ్ నజరేత్, నజరేతు నుంచి వచ్చిన యేసే దేవుడు ముందుగా వాగ్దానం చేసిన మెస్సయ్య. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, ప్రవక్తగా, మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా, మెస్సయ్యగా వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించేవాడు ఈయనే. ఈ యేసే ఆయన అన్నది పునాది. చాలామందికి పునాది లేదు. చాలామందికి మతము, ఉపవాసము, కష్టపడటం, దేవుని కొరకు కార్యాలు చేయటం, నీతి క్రియలు, సొంత క్రియలు, స్వార్థ క్రియలు, సత్క్రియలు, ఇవే వారికి పునాదిగా ఉంటున్నాయి. కానీ యేసుక్రీస్తే పునాదిగా ఉండాలి. ప్రభువారి అమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు తన శిష్యులకు చెప్పాడు, ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల్లో తన్ను గురించి ఏమి రాయబడిందో వారికి వివరించి ఆదివారం ఆయన ప్రసంగం చేశాడు. పునరుద్ధాన మెసేజ్ యేసుక్రీస్తుని గురించి. పునరుద్ధాన సందేశం దేని గురించి? ప్రభువారు క్రొత్త జన్మ, ఇన్ ద న్యూ క్రియేషన్, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన చేసిన మొదటి సందేశం ఏంటంటే క్రీస్తుని గురించి. బైబిల్ అంతా యేసుక్రీస్తుని గురించి ఉంది. దేవుని గురించి, యేసుక్రీస్తుని గురించి వినాలి నీవు. డు యు సీ జీసస్? ఈరోజు వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, మన బోధలో, మన ప్రసంగాలలో
ఆత్మీయ జీవితంలో, మన కార్యక్రమాల్లో, ప్రతిదానిలో యేసుక్రీస్తు కేంద్ర బిందువుగా ఉన్నాడా? యేసుక్రీస్తుకి ప్రాధాన్యత ఉందా? యేసుక్రీస్తుకి ప్రాముఖ్యత ఉన్నదా? క్రీస్తు మహిమపరచబడతా ఉన్నాడా? క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు లేడా? క్రీస్తుకు వేరుగా మనం చేసే కార్యక్రమాలు ఫలింపు లేదు. యేసుక్రీస్తు ద్వారా మనం చేయాలి. సమస్తము ఆయన మూలముగా, ఆయన నిమిత్తం, ఆయన కొరకు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ప్రసంగాల్లో యేసుక్రీస్తు కనపడ్డు. ఇవేవో వాళ్ళకి తెలిసిన ప్రిన్సిపల్స్ చెప్తా ఉంటారు. యేసుక్రీస్తు మనకు మాదిరి. యేసుక్రీస్తును మనం వెంబడించాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. సో ఈరోజు యేసుక్రీస్తును మనం వెంబడించాలి. ఏంటి ఈ సంపూర్ణతకు సాగిపోవటం అంటే ఏంటి? ఎస్, ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత తన పాపాలు క్షమించబడతాయి. ఆ తర్వాత అతడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు దేవుని దృష్టిలో. అయితే ఈ నీతిలో నువ్వు ఎదగాలి. దేవుని దృష్టిలో సరిగా ఉండటమే నీతి. దేవుని వాక్యానుసారంగా జీవించడమే నీతి. ఎలాగ బ్రతుకుతావు నువ్వు? ఎలాగవుతుంది ఇది? దేవుని ఆజ్ఞలు పాటించాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తం అనుక్షణం నీలో జరుగుతూ ఉండాలి. క్రీస్తు ఆత్మకు నువ్వు లోబడాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే సిలువనెత్తుకు నువ్వు వెంబడించినప్పుడు మాత్రమే సాధ్యం. అందుకే ప్రభువు అన్నారు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడలా వాడు తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలి. సంపూర్ణంగా నువ్వు సాగిపోవాలి అంటే, నువ్వు సంపూర్ణతలోకి ఎదగాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించాలి. క్రైస్తవులు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ఆరాధన చేస్తున్నాం, మేము పాటలు పాడుతున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, స్వార్థ ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారు. ఇది కాదు ముఖ్యమైనది. ముఖ్యమైనది ఏంటి? క్రీస్తు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మారు మనసు పొందాలి. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను నీలో జీవించాలి. నువ్వు సిలువ వేసుకోవాలి ప్రతిరోజు నీ చిత్తానికి. క్రీస్తు రూపం నీలో ఏర్పడాలి. క్రీస్తులాగా నువ్వు ఎదుగుతున్నావా? క్రీస్తు ప్రేమ నీలో కనబడతా ఉందా? క్రీస్తు క్షమాపణ నీలో కనబడతా ఉందా? దేవుని ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా? ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలు గైకొనును. దేవుని ఆజ్ఞలు గైకొనాలనే స్పృహం అసలు నీకు?